ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 23:3. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ప్రియమైన వాళ్ళరా, భక్తుడైన దావీదు ఈ మాట రాస్తున్నాడండి. ఏమని ఆయన దేవునికి చెప్పుకుంటున్నాడు అంటే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి ప్రాణమునకు సేద తీర్చుట అంటే దావీదు ప్రాణము అలసిపోయిందని, సొమ్మసిల్లిపోయిందని. ప్రియమైన వాళ్ళరా, మరి అటువంటి ప్రాణమునకు దేవుడు చక్కటి సేద అనేది తీరుస్తున్నాడండి. నెమ్మదిని, మనశ్శాంతిని, విశ్రాంతిని దావీదుకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అంతేకాదు, తన నామమును బట్టి, ఆ దేవాది దేవుని యొక్క నామమును బట్టి నీతి మార్గముల్లో నన్ను నడిపించుచున్నాడు. దేవుని యొక్క నీతి మార్గము నిరీక్షణ కలిగిన మార్గం అండి. అందుకనే ఆయన మార్గముల్లో అంటే అటు ఇటు కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లిపోకుండా దేవుని యొక్క నీతి మార్గముల్లో నడిపించే దేవుడు. కావున ఈ ఉదయకాలమందు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేయండి, దేవుని యొక్క నీతి మార్గాన్ని బట్టి మనము నడవగలుగుతున్నామా, దేవుని యొక్క నీతిని బట్టి ముందుకు కొనసాగగలుగుతున్నామా అనేది ఎప్పటికప్పుడు మనము ఆలోచన చేసుకోవాలండి. భక్తుడైతే దావీదు, అయ్యా నీ నీతి మార్గములు నన్ను నడిపిస్తున్నావు నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా అంటూ ప్రభువుని స్తుతించగలుగుతున్నాడు, గణపరచగలుగుతున్నాడండి. ఎందుకంటే దేవుని నీతి కలిగిన మార్గము ఎటువంటిది అని మనం ఆలోచన చేస్తే, ఆ దేవుని నీతి మార్గము నిరీక్షణ కలిగినది. అంతేకాదు, న్యాయయుక్తమైనదండి. నిరీక్షణ మరియు న్యాయము కలిగినది. నిరీక్షణ, న్యాయము ఎప్పుడైతే ఉంటాయో అక్కడ ఆశీర్వాదాలు కూడా దాగి ఉంటాయండి. అవి కంటికి కనబడకపోయినా ఎవరెవరైతే నిరీక్షణ నీతి మార్గము నడుస్తున్నారో ఖచ్చితంగా దేవుడు వారికి రావలసిన న్యాయమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. భక్తుడు చాలా మంది మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూనే ఉన్నాం. మరి దేవుని యొక్క నీతిలో నడుచుచున్నంత సేపు దేవుని తోడు వారికి ఉంటూనే ఉందండి. దేవుని కాపుదల, భద్రత వారికి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. కావున ఆయన నీతి మార్గమును మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదండి. ఆ నీతిని తప్పిపోకూడదు, న్యాయమును తప్పిపోకూడదు. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక. ఆమేన్.